మంచు మోహన్ బాబు గారి బిడ్డలే మంచు మనోజు, మంచు విష్ణు. ఒకే తండ్రి బిడ్డలు. సరే తల్లులు వేరై ఉండొచ్చు కానీ ఒకే తండ్రి బిడ్డలు. వీళ్ళందరికీ ప్రేమలు, ఆప్యాయతలు ఎంత ఉన్నాయో మనకి తెలియదు కానీ అది వరకు బాగానే ఉన్నారనుకున్నాం. కానీ ఈ మధ్య కాలంలో ఆస్తుల వివాదాల దగ్గర ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటాలు, లేకపోతే కేసులు పెట్టుకోవడాలు, ఒకళ్ళని దెబ్బతీయడానికి ఒకళ్ళు, ఇట్లాంటివన్నీ జరిగినాయి. తర్వాత భక్త కన్నప్ప సినిమాకి సంబంధించిన రిలీజ్ సందర్భంలో మంచు మనోజు కొంత బాధ్యతాయుతంగా స్పందించి ఏది ఫస్ట్ ఆల్ ద బెస్ట్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత సక్సెస్ అయ్యా. ముందు వెటకారపు కామెంట్లు చేస్తున్నాడు, పాజిటివ్గా చివరిలో ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఆ తర్వాత సినిమా కూడా సక్సెస్ అయింది. అంటే పాజిటివ్ ఇమేజ్ తెచ్చుకుంది. కలెక్షన్స్ పరంగా సక్సెస్ అయిందో లేదో తెలియదు, ఎందుకంటే డబ్బులు ఆశించినంత రాలేదు అన్నటువంటి పాయింట్ అయితే ఉంది. బట్ నెగిటివ్ టాక్ మాత్రం రాలేదు. సినిమాకి పాజిటివ్ టాకే వచ్చింది. ఆ విషయంలో యాక్సెప్ట్ చేయాలి. అది బికాజ్ ఆఫ్ ప్రభాస్ అందామా, ఇంకోటి అందాం. అయితే అది పాజిటివ్ టాక్ వచ్చినటువంటి నేపథ్యంలో మంచు విష్ణుకి ఒక రకమైనటువంటి సంతోషం, నెగిటివ్ కామెంట్స్ లేకుండా ఉన్నందుకు. దాంతోపాటుగా సినిమాని ఫస్టే చూసినటువంటి మంచు మనోజు అభినందించాడు. చాలా బాగా నటించారు, చాలా అద్భుతంగా చేశారు మీరంతా అని చెప్పేసి విష్ణుని అభినందిస్తా పెట్టుకొచ్చారు. ఇప్పుడు అదే మంచు మనోజ్కి సంబంధించి ఉన్నటువంటి మెరాయి సినిమా కి సంబంధించినటువంటి రిలీజ్ నేపథ్యంలో మంచు విష్ణు స్పందించాడు. మెరాయి టీంకి అందరికీ అభినందనలు చెప్పాడు. దానికి థ్యాంక్స్ అంటూ మంచు మనోజు థ్యాంక్ యూ అన్న అని చెప్పేసి చేసినటువంటి ట్వీట్ ద్వారా కాస్త పాజిటివ్ సినిమాల వరకు పాజిటివ్గా ఒకళ్ళనొక్కళ్ళు చూసుకుంటున్నందుకు సంతోషించాలి.